Radio City podcast. Radio City Shiv Katha. రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ లో ఉన్న ఓ కార్పొరేట్ హాస్పిటల్లో కిరణ్ వర్క్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు నైట్ షిఫ్ట్స్ కూడా పడుతూ ఉంటాయి. అలాగే ఓ రోజు నైట్ షిఫ్ట్లో ఉన్నాడు. కానీ కొంచెం హెడేక్ గా అనిపించి పర్మిషన్ తీసుకుని తన రూమ్కి బయలుదేరాడు. అక్కడి దగ్గరలో ఉన్న ఓ బస్తీలో ఉంటాడు కిరణ్. అప్పుడు సరిగ్గా టైం 2 అయింది. రోడ్ అంతా నిర్మానుష్యంగా ఉంది. కిరణ్ బైక్ శబ్దం తప్ప మరేం వినిపించట్లేదు. రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ నుంచి బస్తీలోకి వెళ్ళడానికి ఓ గలీలోకి బైక్ ని టర్న్ చేశాడు. అక్కడ చిన్న లైట్స్ తో కొంచెం మసకగా ఉంది. ఇంతలో ఏదో శబ్దం వినిపించి బైక్ ఆపాడు కిరణ్. చుట్టూ చూశాడు, ఎవ్వరు లేరు. మళ్ళీ బైక్ స్టార్ట్ చేశాడు. ఆ శబ్దం మళ్ళీ వినిపించింది. ఈసారి కొంచెం వికృతంగా వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. కానీ ఎవ్వరూ కనిపించలేదు. బైక్ ని ముందుకు దూకించబోతుండగా ఆ శబ్దం మళ్లీ వినిపించింది. దూరంగా ఓ ఇంటి చాటు నుంచి ఓ నల్లని ఆకారం బయటికి వచ్చింది. కిరణ్ కి ముచ్చెమట్లు పోస్తున్నాయి. అయినా సరే భయపడకుండా బైక్ ని స్టార్ట్ చేశాడు. కానీ బైక్ కి అడ్డంగా ఆ నల్లని ఆకారం వచ్చింది. ఫేస్ ని హెయిర్ తో కవర్ చేయడం వల్ల అది ఆడో మగో అర్థం కావట్లేదు. కిరణ్ కొంచెం ధైర్యం తెచ్చుకొని, ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు, అట్లే అన్నాడు. కానీ ఆ ఆకారం భీకరంగా నవ్వింది. కిరణ్ కాస్త భయంగా కాస్త కోపంతో గట్టిగా ఆ ఆకారం మొహం మీద 3 సార్లు గుద్దాడు. అది వెంటనే కింద పడిపోయింది. బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కిరణ్. అంతే, వెంటనే అక్కడ నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి. కింద పడ్డ ఆకారాన్ని 3 యంగ్స్టర్స్ వచ్చి పైకి లేపారు. వాళ్ళ చేతిలో కెమెరాస్ ఉన్నాయి. ఏరా చెప్పానా ఇలాంటి వీడియోస్ కష్టం రాని, బాగా బుద్ధి చెప్పాడు అతను నీకు అని ఆ 3 నవ్వుతున్నారు. ఉక్రోషంతో తల మీద నుంచి భారీ విగ్ని తీశాడు సర్వేష్. సర్లే వెళ్దాం పదా, వేరే లొకేషన్ తీద్దాం అని బైక్ స్టార్ట్ చేశారు. రోడ్ నెంబర్ 11కి వెళ్లే దారి దగ్గర సరిగ్గా శ్మశానం ముందు సర్వేష్ ఆగాడు. రే నువ్వు క్లోజ్ యాంగిల్ పెట్టు, రే నువ్వు వైడ్ యాంగిల్ కవర్ చేయరా, రే నువ్వు మాత్రం ఆ రోడ్నే కవర్ చేయి. అది ఎవరు వస్తున్నారు, క్విక్ అని అందరూ దాక్కున్నారు. ఎవరో ఊగుతూ వస్తున్న పర్సనాలిటీకి ఎదురుగా వెళ్లి సర్వేష్ దెయ్యంలాగా నవ్వాడు. పాపం అతను భయంతో పరుగులు తీశాడు. అంతా నవ్వుకున్నారు. సర్వేష్ గర్వంగా, చెప్పా కదరా వర్కౌట్ అవుతుందని అని నవ్వుతున్నాడు. కానీ సడన్ గా మిగతా 3 నవ్వడం ఆపేశారు. ఒక్కో అడుగు వెనక్కి వేస్తున్నారు. ఏమైందిరా, ఏమైంది, రే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా అని 3 అక్కడి నుంచి పరుగులు తీశారు. వెనక్కి తిరిగిన సర్వేష్కి పై ప్రాణం పైనే పోయింది. 12 అడుగులు ఉన్న భారీ ఆకారం తన వెనకే ఉంది. దాన్ని చూసి గట్టిగా అరిచి మూర్చిపోయాడు. Radio City podcast. Radio City Shiv Katha.